ఏంట్రా ఇది? ఎవరికి చెప్పకుండా వచ్చేసి మేమనుకోవాలి? నేను ముందే చెప్పాను కదమ్మా, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి పంపించాలని. ఇంతవరకు నువ్వు రెడీ చేయలేదు. సమయానికి ఇవ్వకపోతే ఆ తర్వాత మాకెందుకు? నెత్తినేసి రుద్దుకోవడానికా? అది కాదండి, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేక. ఏదో సరుకులు చెప్పదమ్మా. సాయంకాలం మనిషిని పంపిస్తాను. సరుకు రెడీ అవ్వకపోతే మర్యాద ఉండదు. రారా, ముందే డబ్బులు ఇచ్చి ముష్టి పుకాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చిచి. అమ్మకి ఎలా ఉందిరా? బానే ఉంది. అందరూ తలో చేయేస్తే అమ్మకి సాయం చేసే అదృష్టం అనుకోకుండా దొరికింది. ఆ ఆనందం నా ఒక్కడికే దక్కాలి. నువ్వు చేస్తావా? ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నేనే చేశానులేండి. అప్పడాలు అమ్ముతూ ఇక్కడికి వచ్చాను. ఎక్కడొక్కడ వదిలేసుంటే పాడైపోతాయేమోనని పూర్తి చేశాను. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంత మాటలు ఎందుకులేండి. అమ్మ జీవితమే మారిపోవాలి. ఇక నుంచి కష్టాలు ఉండకూడదు. అశోక్ని పిలిచి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేయచ్చు కదా. వాడు నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడు. మరేం చేద్దాం? ఏంటి ఇదేంటి? ఫార్మాలిటీస్ లేవు, డీటెయిల్స్ లేవు, ఏమీ లేకుండా నువ్వు హాస్టల్ పెట్టాలంటే ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడా? నీ ఫైల్ మీద కమిషనర్ గారు సంతకం పెట్టడం ఇంపాసిబుల్. మసూరియా మసూరియా తిడతావా? కాదండి, ఆయన నొప్పించడం ఎలా? అమ్మ మసూరియా అదేంటి? లంచం. ఏక పిసికేస్తాడు. టెలి మసూరియా అదేంటో రికమెండేషన్. గొంతు కొరికేస్తాడు. ధూల్ మసూరియా ఇదేంటిది? రౌడీయిజం. ఆయనే పెద్ద రౌడీ, ఆయన మీద రౌడీజమా? యో, నువ్వు మినిస్టర్ బావమర్ది అయితే నాకేంద్యా? ఓ అబ్బా, చిన్న పిల్లకాయన బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీసులో శానా చేశాను అబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఏ పెట్టేయి అసగమనుండా. మీదేందయ్యా దర్జోగా మీ అమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే? ఏం కావాలా? సిటీకి 50 కోట్లు విలువ చేసే కాంట్రాక్ట్ మంజూరైంది. ఆ కాంట్రాక్ట్ మా మనిషి అశోక్కి రావాలి. మిగతా కాంట్రాక్టర్లను ఒప్పించే పూచి ఛత్రపతిదే. మీకు కూడా పైనుండి ఏదైనా ఒత్తిడి ఉంటే తనే చూసుకుంటాడు. బ్రిడ్జ్ క్వాలిటీ షూరిటీ అంతా తందే. సో అశోక్కి కాంట్రాక్ట్ ఓకే అయినట్టు సంతకాలు చేయండి. అది కూడా ఆయనే పెట్టేసుకోమనరాదా? నేనెందుక? ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఛత్రపతి గురించి మీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు అబ్బాయో. సార్, ఈ ఊరికి మీరు కొత్త. ఆయన గురించి మీకు తెలీదు. కాట్రాజు, బాజీరావు లాంటి పెద్ద పెద్ద రౌడీని లేపేసి ఛత్రపతి అయ్యాడు సార్. ముందు సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందబ్బా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇంకేడా ఇక్కడ ఇక్కడ ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. ఇదే లాస్ట్ సార్. తీసుకోండి బాబు. అంతా ఓకే.
3 బాంబులు ఉన్నాయి, 4ది ఎదురా. అది కొంచెం లేవండి సార్. సీటు గండం అనేవాడు సీటు కింద గండమని ముసలోడు ఒక్క మాట కూడా లేదబ్బా. అమ్మో ఇంకా బతికుండగా కూర్చుంటానా? ఒక్క రవలో పీలికి ఎత్తేసేవాళ్ళు కదా. రావయ్యా, మినిస్టర్ గారు పిలుస్తుంటే ఆలోచిస్తావేంటి? వెళ్ళు. నమస్తే సార్. నమస్తే రా. పెద్ద మినిస్టర్ అయి ఉండి పూటకు కూడా గతి లేని నా దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను సార్. నాలో ఏం చూసిస్తున్నారు సార్? ఏముంది, ఆ ఛత్రపతి గారిని ఎదిరించిన దమ్ము. పెట్టుబడి అదే, కానీ పేరు మాత్రం నీది. 50-50. ఓకే, మన మధ్య డీలు మన ఇద్దరికే తెలుసు. రేపు ఆ ఛత్రపతి గారితో ఏదైనా గొడవైందనుకో, నేను నీకు కనుచూపు మేరలో కూడా కనిపించను. రిస్క్ మొత్తం ఇదే, జాగ్రత్త. నా పేరు చెప్తే కనుచూపు మేరలో ఎక్కడా వాడుండడు. మీరు వెళ్ళండి. అలాగే. అంతా నువ్వు చెప్పినట్టే చేశాను బాబు. బాబు, అతనికి నీకు సంబంధం ఏంటి అని మా వాడు అడిగితే నీకెందుకో యదవాన్ని తిట్టి పంపించేశాను బాబు. ఉంటానా? నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా.